నార్మల్ మీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయో సో అవి కూడా ఒకసారి చెప్పు అనేసి డిపిఓ గారు కూడా చెప్పినాను. సో ఇది అయిపోయినాక మళ్ళీ ఒకసారి డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఒకసారి బ్రీఫ్ చేస్తారు. సో ఈ బడి బాట ప్రోగ్రామ్ సో ఇది ఫస్ట్ టైం చేస్తుంటాం, మీ అందరికీ కూడా తెలుసు. సో ఈసారి కొద్దిగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడు లాగా ఒక రొటీన్ దీనిలాగా చేయడానికి వీల్లేదు. సో నార్మల్గా ఏంటి అనేసి మనం చూస్తూ ఉంటాము. సో ప్రతిసారి బడి బాట ప్రోగ్రామ్ అనేది ఎక్కువ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటాం. సో ఇది ఈసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కాదు, సో టోటల్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మరి WCD డిపార్ట్మెంట్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది. సో ఎందుకు అనేసి ఒక ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ లేకుండా చూసుకోవడం, కంప్లీట్గా డ్రై డే యాక్టివిటీస్ ఫ్రైడే డ్రై డే చేయడము. సో ఎక్కడ కూడా మనకి ఏర్లో ఆపరేషన్స్ అవన్నీ కూడా కండక్ట్ చేసుకోవడము. సో ఎక్కడ కూడా మనకి మస్కిటో బ్రీడింగ్ లేకుండా చూసుకోవడము, టోటల్ శానిటేషన్ హైజీన్ అవన్నీ కూడా ప్రాపర్గా చూసుకోవడం. ఎక్కడ కూడా టైఫాయిడ్ అవుట్ బ్రేక్ కానివ్వండి, అదర్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానివ్వండి, వెక్టర్ బార్న్ డిసీజెస్ కానివ్వండి, వాటర్ బార్న్ డిసీజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం రాకుండా చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అది WCD డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, సో వీళ్ళందరితోనే ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. సో